धूम मचाले धूम मचाले धूम धूम ధూమ్ మచాలే ధూమ్ ధూమ్. హిందీలో ఇరగదీశాం కరగదీశాం సవరు తీసాం అని చెప్పుకుంటున్న పిల్ల బచ్చగాళ్ళందరికీ గోళీలు నోట్లోకి వచ్చే వార్త ఒకటి అట్టుకొచ్చాను. కాస్త చెవులు పెద్దగా చేసుకొని నండమ్మా. మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేసే వార్త ఒకటి అట్టుకొచ్చాను. కళ్ళు పెద్దగా చేసుకొని చూడండి అమ్మా. ఒరేయ్ నువ్వు ముందు ఈసారి చెప్పరా బాబా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి బాబు. ఆడేవాడన్నా ఈడేవాడన్నా గ్లోబల్ స్టార్కి అడ్డేవాడన్నా ఆంధ్రా సీడెడు నైజామే కాదు, ఇప్పుడు బాలీవుడ్లో చేయబోతున్నాడు రామ్ చరణ్ రచ్చ రచ్చ. హిందీలో ధూమ్ సినిమాలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3 ఇట్టా ఒకదాని వెనకాల ఒక సినిమా వచ్చి రికార్డులు బద్దలు కొట్టేశాయి. 2013లో వచ్చిన ధూమ్ 3 సినిమా 500 కోట్లు వసూలు చేసింది. 10-12 ఏళ్ల కిందే అన్ని వసూళ్లు రాబట్టిందంటే ఆడియన్స్ లో ధూమ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉన్నదో చూసుకోండి. ఇక ఇప్పుడు ధూమ్ 4 చేయడానికి యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థ రెడీ అయిపోతున్నది. ధూమ్ 4లో హీరో ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఏస్కోనావాస్కోడిగామా, ఇది మామూలు విషయమా చెప్పండి? చరణ్ ఫ్యాన్స్ అంతా గల్లా ఎగరేసి చెప్పుకోవాల్సిన విషయం. టాలీవుడ్ నాయకు బాలీవుడ్ బాద్షా కాబోతున్నాడు అన్నట్టు. ఈ మధ్య యశ్రాజ్ నిర్మాతలు రామ్ చరణ్ ని కలిసి సినిమాలో హీరోగా నటించాలని అడిగారట. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో ప్రస్తుతం పట్టాలెక్కిన సినిమాలు పూర్తి అవ్వగానే సినిమా మొదలెట్టేద్దాం, హిందీలో ఈసారి మన సత్తా ఏటో పిల్లబచ్చాలందరికీ తెలియాలన్నట్టు చెప్పాడట. సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణేనట. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అప్పట్లో అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ చేస్తే ఇప్పుడు వరుణ్ ధావన్ ని తీసుకున్నారట. కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్ ఇంకో పాత్రలో నటిస్తున్నాడు అంటున్నారు. ఇక ఇప్పటికే బుచ్చిబాబు సినిమా తర్వాత చరణ్తో సినిమా చేసేందుకు సుకుమార్ కథ రెడీ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత చరణ్తో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి వంగ కథ చెప్పేసి టైం ఎప్పుడిస్తే అప్పుడు చేసేద్దామని చెప్పేశాడు. వీళ్ళు కాకుండా ప్రశాంత్ నీలు, తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఇట్టా చరణ్తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు క్యూ కట్టారు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో పేరు మోసిన యశ్రాజ్ ఫిలిమ్స్ ఏకంగా ధూమ్ 4లో హీరోగా ఎట్టుకుంది. ఇది కదా గ్లోబల్ స్టార్ రేంజ్. రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని ఊరికే అనలేదు. వాళ్ళు వీళ్ళు హిందీలో మేమే తోపులం, హిందీలో రప్ప అంటున్నారు కానీ అసలు ముందుంది మొసళ్ళ పండగ. నార్త్లో ఇప్పటికే RRR సినిమాతో రామ్ చరణ్ కేక పెట్టించాడు. రామరాజు పాత్రకి హిందీ ఆడియన్స్ వా క్యా సీనే అని నోరెళ్ళబెట్టి చూశారు. RRR సినిమాలో ఆ ఫస్ట్ ఫైట్ సీన్ చాలు రామ్ చరణ్ యాక్టింగ్కి ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే. లాఠీ అట్టుకొని దిగి లాగులు తడిచిపోయేలా చేశాడు. ఆ యాక్టింగ్, చరణ్ వినయం విధేయత చూశారు కాబట్టే ధూమ్ 4 లాంటి భారీ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు యశ్రాజ్ నిర్మాతలు. ధూమ్ 4 సినిమా అంటే డబ్బింగ్ సినిమా కాదు, పూర్తిగా హిందీలోనే తీసే సినిమా. అట్లాంటి సినిమాలో ఏ షారుఖ్ ఖాన్నో సల్మాన్ ఖాన్నో ఎట్టుకోకుండా రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ లాంటి హీరోలు ఉన్నా యశ్రాజ్ నిర్మాతలు రామ్ చరణ్ కోసం మన దగ్గరికి వచ్చారంటేనే చూడండి గ్లోబల్ స్టార్ రేంజ్ ఎట్లాంటిదో. ఏటైనా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది పండగ లాంటి వార్తే. ధూమ్ మచాలే ధూమ్ 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 మచాలే ధూమ్ ధూమ్. ఆ గది సంగతి.